హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ రమేష్ నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ ప్రొడక్ట్స్ టేస్టీ ఎగ్స్ అండ్ మీట్ ఓనర్‌ని. అయితే నాటుకోళ్ళు ముఖ్యంగా మార్కెటింగ్ చేయరాక చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులందరూ. అయితే నేనేమంటున్నానంటే ఎవరైనా సరే ఇప్పుడు కోళ్ళు పెంచడానికి రెడీగా ఉన్నావు. ఏడ అమ్ముకోవాలా? ఎట్లా అమ్ముకోవాలా? ఎవడు కొంటాడు? ట్రేడర్‌ల మాయాజాలం ఏంది? ఎట్లా కింద మీద పడుతున్నాము? మరి దీన్ని లాభాల పంతలో నడపాలంటే మనం ఏం జేయాలా? ఈ కాన్సెప్ట్ మీద మాట్లాడాలని అనుకుంటున్నా. మేము దానికి కొంచెము పరిష్కారాలు గూడా వెతికినాము. అది మీకు నచ్చితే మాకు సపోర్ట్ జేయండి. లేదంటే యువర్ విష్. ఓకే. మనం గూడా అందరం కలుద్దాం. అందరం బతుకుదాం అనే సిద్ధాంతంతోటి ఎళ్తున్నాం గాబట్టి, ఎవరికి ఎటువంటి ఇబ్బందున్నా చెప్పండి. మీది ఏమన్నా బ్రాండ్ నేమ్‌తో సహా గూడా ఎళ్దాం అనుకుంటున్నాం గాబట్టి, బ్రాండ్ నేమ్ గూడా మీరే సజెషన్ ఇస్తే బావుంటదనేది మా ఆలోచన. రైట్. మోర్ దెన్ ఏమది అనంటే, ముఖ్యంగా నాటుకోళ్ల పెంపకందారులు ఏదో ఇంట్లో సమస్యలుండో, లేకపోతే ఏదో పనిని ఎంపుకోవాలో, కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనో, లేకపోతే ఏదో సోషల్ మీడియాలో చూసో, లేకపోతే ఇంకోరు చెప్పడం వల్లనో, ఎక్కడో మార్కెట్‌ల పేరున్నదని, ఇట్లా రకరకాల అంశాల మీద వస్తున్నారు కొత్తగా ఫీల్డ్‌లోకి. ఆల్రెడీ ఉన్నోళ్ళు చాలా సతమతమయితున్నారు. వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు. ఇట్లొచ్చిన తర్వాత అమ్ముకోలేకపోతున్నారు. ఇట్లా ఇంట్లో మొఖం చూడలేకపోతే సమాజంలో, చుట్టాలల్ల అండ్ల మొఖం చూడనిక ఉండే ఇల్లు హైదరాబాద్‌కు, బెంగుళూరుకు ఇట్లా రకరకాల పెద్ద సిటీకి పోయి దాచుకొని బతకాల్సొస్తున్నది. అట్లాంటి సంఘటనలు నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. నేను విన్నాను. కళ్ళారా చూసినాను కాబట్టి, అటువంటివి జరగకుండా నాటుకోడి మార్కెటింగ్ విధానం అనేది కొత్త పంతాల ఎట్లా పోదాం? ఏ విధంగా అయితే మనము ఈ ఫీల్డ్‌లో సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఎక్కున్నది అనేది కొంచెము మేము స్టడీ చేసిన దాన్ని పొంటి చెప్తున్నా. మీకు అర్థమైతే మంచిది. అర్థం గాకున్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు మీ దగ్గర ఏదైనా కొత్త సలహా ఉంటే ఇవ్వండి. కామెంట్ రూపంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మేమేమనుకుంటున్నామనంటే, పిన్ కోడ్ రూపంలో ఆన్‌లైన్ సర్వీసెస్. ఎందుకంటే, ఏ ప్రోడక్ట్ ఎవరికి అవసరమో మనకు తెలవది. ఖచ్చితంగా చెప్తున్నా తెలవది. మన దగ్గర నాటుకోళ్లున్నాయి. నాటుకోళ్ల ఫార్మ్ ఉంది, అంతుంది. కానీ ఎవరికి అవసరం ఉంది బయట అనేది మనకు తెలవదు. అట్లా అని ఇల్లు తిరగలేం. నేనేమంటున్నా ఆన్‌లైన్ త్రూ బిజినెస్. మనము క్యాబ్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేనేమంటున్నా ఒక పాయింట్ పెట్టుకుందాం. ఆ పాయింట్ నుంచి ఏం చేద్దాం, రిటైల్ మార్కెట్ అనేది స్టార్ట్ చేద్దామండి. ప్రతి పిన్ కోడ్‌లో ఒక్కటి నుంచి తక్కువలో తక్కువ 5, 6, 7 ఫార్మ్స్ వరకు ఉన్నాయి. 7, 8 మంది రైతుల వరకు ఉన్నారు. ఇది రిటైల్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నా నేను. పండగలు గానీ, ఫ్రెండ్స్ గానీ, వాళ్ళు గానీ, వీళ్ళు గానీ అవసరమైతే హోమ్ డెలివరీ ఇద్దాం. మన రీటైల్ దగ్గరనే కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. దానికి తగ్గ సర్వీస్ చార్జ్ ఇచ్చుకుంటారు కస్టమర్. అట్లా గూడా ఓకే. లేదు పలానా దగ్గర ఉన్నది అనే ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్‌ను మనం యాడ్ రూపంలో ప్లే చేయగలిగితే మనము రాగలుగుతాం అన్నట్టు. ఆ విధంగా చేసుకుంటే మీకు లోకల్ మార్కెట్ గ్రాబ్ జేసుకోవచ్చు. ఎట్ ఎ టైమ్ మాలాస బర్డ్స్ ఉన్నాయి. ఒక 5,000 10,000 ఎంతో కొంత ఉన్నాయననుకోండి. అప్పుడేం జేయాలా హోల్‌సేల్ మార్కెట్‌లో అవసరం మీకు. హోల్‌సేల్ మార్కెట్ ఏంది? ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లో ఏం అమ్ముతున్నావు ఆ ధర నీకు తెలుస్తది. ఎంతకు పోతున్నది? కస్టమర్ ఏమేమి సాకులు చెప్తున్నాడు? తప్పించుకోవడానికి ఎన్నెన్ని మార్గాలు వెతుకుతున్నాడు? ఇవన్నీ ఐడియాలజీ అనేది మీకొస్తది. దానివల్ల ఏమైతది హోల్‌సేల్ మార్కెట్ జస్ట్ లైక్ హైదరాబాదే తీసుకుందాం అనుకోండి. హైదరాబాద్‌లో గూడా ఉన్న చికెన్ సెంటర్‌లో లేకపోతే ఏదో పిన్ కోడ్‌ల రూపంలోనో ఎవరైనా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారేమో అట్లా వెతుక్కొని మేమే వెతికి పెడతాము. అట్లా వెతికి అక్కడ అవసరం ఉన్నోళ్ళకు, ఇక్కడ అవసరం ఉన్నోళ్ళకు టాలీ జేసి ఆ ట్రాన్స్‌పోర్ట్ ఏముందో తీసేసుకొని వాటెవర్ ఇట్ ఈస్ ఆయనకు కూడా రూ. 2 మనకు కూడా రూ. 2 మిగిలే విధంగా మాట్లాడుకొని చేసుకుంటే వ్యాపారం అనేది అద్భుతంగా సాగుతది. ఎవ్వరికి గూడా ఇందులో లాస్ ఉండదు. రైతుకు ఉండదు. ఎట్ ఏ టైమ్ కస్టమర్‌కు గూడా ఉండదు. డైరెక్ట్ కస్టమరే అని నేనంటున్నా. డి2సి బిజినెస్ మోడల్ అంటారు దీన్ని. ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టు కస్టమర్‌కు చేర్చే విధానము త్రూ ఆన్‌లైన్ అంతే. ఆన్‌లైన్‌లో గూడా ఎట్లుంటది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కోడి పుంజు తీసుకుందాం అనుకోండి. ఆ కోడి పుంజును వెయిట్ జేసి దానికి ఒక 2, 3 ఫోటోలు తీసి దీని వెయిట్ ఇంత, పలానా ఫార్మ్ హౌజు, ఫార్మర్ నేము, ఫోను నంబరు, ఇగో వీడియో కాల్ నంబరు, అడ్రస్సు. రావాలనుకుంటే ఆయనొచ్చి చూస్తాడు, తీసుకొని పోతాడు. లేదు నాకు డెలివరీనే గావాలా తీసుకుంటా నేను అనంటే తీసుకొని పోయి ఇచ్చేసి వస్తాము. లేదు కటింగ్ ఆప్షన్ ఉంది. కటింగ్ ఆప్షన్ గూడా పెట్టుకుందాం. లేదు కుకింగ్ ఆప్షన్ గూడా పెట్టుకుందాం. కొంతమందికి నాటుకోడి టేస్ట్ అనేది రాదు. అది మనకు మాత్రమే తెలుస్తది.
మనం వండి దానికి సకంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకొని దాని ప్రైస్ దానికి పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా వ్యాపారం నడుస్తదనేది మన కాన్సెప్టు. ఏ రైతులు గూడా లాస్‌లలో ఉండరు. ఎవరికి ఇబ్బంది ఉండది. అందరూ గూడా ఆనందంగా ఉంటాము. మన గ్రూప్‌లో ఉన్న కమ్యూనిటీ ఎవరైతే నాటుకోళ్ళు పెంచి నష్టాలలో నుంచి లాభాలలో చేసుకుంటున్నారు అనేది ఒక ఎత్తు. ఉండదు. సక్సెస్ ఉన్న ఫార్మర్స్ ఉన్నారు. కానీ చాలా తక్కువ. అనుకున్నంత మార్జిన్ అయితే వాళ్ళకి మిగలట్ల. ఏదో దొబ్బుతున్నాడు. దిక్కులేక దొబ్బుతున్నాడు అంతే. ఆ దొబ్బేయడమే కాకుండా నేనేమంటున్నా అంటే, అందరం కలుద్దాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌గా ఏర్పడదాం. ఇట్లా ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ పెట్టుకుందాం. తలా రూపాయి ఖర్చు పెడదాం. తలా రూపాయి తీసుకుందాం. ఈ కాన్సెప్ట్ మీద మనం ముందుకెళ్ళగలిగితే రేపటి రోజున ఒక సంవత్సరమో, 6 నెల్లో, 2 సంవత్సరాలు అయిందనుకోండి. అప్పుడు మనము సేల్స్ అనేటివి అద్భుతంగుంటాయి. ఈ నాటుకోడి అనేది దొరకదు అనే స్థాయికి మనం తీసుకెళ్ళగలగాలి. అది మన కాన్సెప్టు. అయితే మీరు సోనాలోలైనా పర్వాలేదు, అసీలోలైనా పర్వాలేదు, ఇంకేదైనా పందెం జాతి పుంజులైనా పర్లేదు, ఇంకోటైనా పర్లేదు, ఇంకోటైనా పర్లేదు, నాటుకోడైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. అందరం ఒక్కటే ఫీల్డ్‌లో ఉన్నాము. అందరికీ లాభాలు రావాలి. కాకపోతే జాతిని బట్టి, బ్రీడ్‌ని బట్టి రేటుంటది. ఇగో ఇది పల్లెటూరు నాటుకోడి. దీని రేట్ ఇంత. ఇది సోనాలి. దీని రేట్ ఇంత. ఇది ఇగో అసీలు. దీని రేట్ ఇంత. ఇదిగో పందెం కోడి పుంజు. దీని రేట్ ఇంత. అట్లా చెప్పుకుంటా మనం డీటెయిల్డ్‌గా ఇవ్వగలిగితే కస్టమర్‌కు గూడా ఒక ఐడియా ఉంటది. పిన్ కోడ్ నంబరు ఒత్తుతాడు. పిన్ కోడ్ నంబర్ ఒత్తినప్పుడు డెలివరీ టైంలో ఆడ సర్వీసు ఏ కోడ్ అయితే ఉందో అది మాత్రమే చూపిస్తది. పిన్ కోడ్ నంబరు ఒత్తినంక ఆ పిన్ కోడ్ నంబర్‌లో ఏ ఫార్మర్ ఉన్నాడో, ఆయన దగ్గర ఏమేమి కోడ్లున్నాయో అది మాత్రమే చూపిస్తదది. వేరేది చూపియదిగ. నాకు పందెం కోడి పుంజు కావాలంటే పందెం కోడి పుంజు ఉన్నోనికి పందెం కోడి పుంజు ఏరియానే చూపిస్తది. వేరే ఏరియా చూపియది. లేదు ఇప్పుడు కొన్ని మోడల్స్ ఉంటాయి. పందెం కోడి పుంజు హైదరాబాద్‌లో తినేటోళ్ళు గూడా ఉంటారు. ఈ నాటుకోడి అక్కడ తినేటోళ్ళు గూడా ఉంటారు. దానికి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా చేస్తున్నాము అనేది గూడా మీకు మళ్ళొకసారి డీటెయిల్‌గా చెప్తాము. ఆ రకంగా ఉన్నోళ్ళకి గూడా ముందుకు తీసుకుపోవాలనేది మన ఆలోచన. అట్లా అందరం కలిసి చేసుకుంటే బావుంటది. నాటుకోడి ఫీల్డ్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోవాలనేది నా ఆలోచన. దాంట్లో ఎవరెవరు వస్తారు అనేది ఏ చాలా కాన్ఫిడెన్స్‌తో ఉంటున్నాము. మేము దసరాకి అనుకున్నాము యాప్ రిలీజ్ చేసుడు. కాకపోతే ఇంకా కొన్ని ప్రోవర్బ్స్ అవి ఇవి చేంజ్ చేసుకొని టెస్టింగ్‌కి పంపించేసరికి మళ్ళీ వాళ్ళన్నారు, "దసరాకి కాదు సార్, దీపావళి అయ్యేటట్టున్నదని" అన్నారు. మీరు గూడా కొన్ని ఇన్‌పుట్స్ ఇవ్వండి. మీ ఇన్‌పుట్స్ కూడా మళ్ళా వాళ్ళకు మంచి ఫిల్టర్ చేసి ఈ ఆప్షన్స్ అనేటివి పెట్టుకుందాం. ఆ రకంగా చేస్తే గూడా మనకు ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు. లేట్ అయినా పర్లేదు. పక్కా పని చేసుకుందాం. ష్యూర్ షాట్, సింగిల్ షాట్, గన్ షాట్ పక్కా కొట్టేద్దాం అనే కాన్సెప్ట్ మీద ఉన్నాం గాబట్టి, లేట్ అయినా పర్లేదు గానీ, రేపటి కోసం కష్టపడదాం, నిలబడదాం, విజయం సాధిద్దాం అనే ఊహతోని, ఆ రకమైన కాన్ఫిడెన్స్ తోటి ముందుకు పోదామనే ఆలోచనలో ఉన్నాను. కాబట్టి అందరం కలుద్దాం. అందరం ఎదుగుదాం.